శాంతినగర్లో గత వారం రోజుల క్రితము జరిపోతుల రవి అని చెప్పేసి అతను పంచాయత్ సెక్రటరీ, అతను మారుపాక పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అతను ఇంటికి తాళం వేసి ఫ్యామిలీతో పాటు ఊరికి వెళ్ళడం జరిగింది. ఇంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చేసి తాళం పలగొట్టి లోపల ఉన్నటువంటి అల్మారి పలగొట్టి అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, అదేవిధంగా కొంత క్యాష్ థెఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫిర్యాదు మేరకు 1 టౌన్ సిఐ రాజశేఖర రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా జిల్లా ఎస్పీ సారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ గారు, సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి మరియు చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బందిని, అదేవిధంగా మా 1 టౌన్ సిఐ ఎస్ఐలను అందరినీ కూడా ఖచ్చితంగా దొంగతనాన్ని పట్టుకోవాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మొత్తం 3 టీంలు సిసిఎస్ అండ్ మా 1 టౌన్ వాళ్ళందరూ కలిసి దీన్ని దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మునుగోడు రోడ్లో ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. దీనికన్నా ముందు ఏంటంటే దీంట్లో భాగంగా క్లూస్ టీమ్ కూడా వినిపించడం జరిగింది. అక్కడ సీసీ ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్లో ఇంటి పక్కన దొంగతనం జరిగిన ఇంటి పక్కన వ్యక్తి ఒకతను సీసీ కెమెరాలు పెట్టుకోవడము, దాంట్లో మనము ఫుటేజ్ తీసి పరిశీలిస్తే గతంలో అఫెండర్ అయినటువంటి గత నేర చరిత్ర కలిగినటువంటి రుద్రాక్ష సీను అని ఐడెంటిఫై చేయడం జరిగింది. మా సిసిఎస్ వాళ్ళు, అదేవిధంగా మన క్లూస్ టీమ్ వాళ్ళు అతను నేరస్తుని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని దాని గురించి అతను పట్టుకోవాలని తిరుగుతున్న క్రమంలో ఈరోజు మునుగోడు నుంచి అతను మోటార్ సైకిల్ పైన మార్నింగ్ వెళ్తున్నప్పుడు అతను మా వాళ్ళు 1 టౌన్ సిఐ ఆధ్వర్యంలో వాళ్ళని పట్టుకోవడం, అతను పట్టుకుని పూర్తి స్థాయిలో విచారిస్తే అతను ఇక్కడ వచ్చినప్పుడు మొన్న ఈ జరిపోతుల రవి ఇంట్లో దొంగతనం చేసింది, అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ థెఫ్ట్, యూనికార్న్ మోటార్ సైకిల్ అదే కాలనీలో థెఫ్ట్ చేయడం, దాంతోపాటు ఇంకొక ఇంట్లో ఒక థెఫ్ట్ చేయడం, మొత్తం 3 నేరాలను అంగీకరించాడు. ఇతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే ఇతను గతంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కలిపి మొత్తము 40కి పైగా కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయి వచ్చాడు. ఈ మధ్యలో తిరుపతి జైలు నుంచి బయటికి రావడం, వచ్చిన తర్వాత ఇక్కడ ఈ 3 నేరాలు చేయడం జరిగింది. ఇతన్ని ఈరోజు మేము అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా సీసీ కెమెరా మనకి ఇప్పుడు ఇతను పాత నేరస్తుని చెప్పేసి సీసీ కెమెరాను బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. కాబట్టి అందరికీ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే నేరస్తులను కానీ నేరాలను కానీ అదుపు చేయాలంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. వాటి ద్వారా మనము ఖచ్చితంగా నేరస్తుని ఐడెంటిఫై చేయడం కాకుండా పట్టుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ సీసీ కెమెరాల ఏర్పాట్లో సహకరించాలి. అదేవిధంగా ఇండివిజువల్ కూడా వాళ్ళ ఇంట్లలో కూడా, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లలో కూడా, ఎస్టాబ్లిష్మెంట్లలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసులను పట్టుకోవడంలో సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి సిఐ, హెడ్ కానిస్టేబుల్ విష్ణు సిసిఎస్ మరియు వారి సిబ్బంది, అదేవిధంగా 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సైదులు, గోపాలరావు, ఎస్ఐ శివ, అతను కూడా ఇది ఫుటేజ్ బ్రేక్ చేసుకుని అతను కూడా నేరస్తుని నిర్ధారించడంలో కోర్టు అందించాడు. అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించారు. ఇతన్ని గతంలో మన నల్గొండ జిల్లాలో కూడా ఇదే సిసిఎస్ వాళ్ళు అరెస్ట్ చేసి మన నల్గొండ జైలు కూడా తరలించడం జరిగింది. చాలా చోట్ల అరెస్ట్ అయ్యాడు. మనకు గుడ్ ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేసి చెప్పిన కేసులు 40కి పైగా ఉన్నాయి. ఇతను టోటల్గా ఇంటికి లో కూడా ఇతను జైలుకు వెళ్ళి బ్రేకింగ్ హైదరాబాద్ ఉన్నాడు. నేర చరిత్ర లేదు, ఇంటాక్ట్గా రికవరీ అవి రికవరీ చేసి కూడా కోర్టు ద్వారా అభివృద్ధి చేస్తున్నాడు. వీటి వల్ల తిరుపతి జైలు నుంచి గతంలో